హై వర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్. నేను మీ రాజేష్ గూడపు. ఇప్పుడు మీరు ముస్తాఫ్ నగర్ మెయిన్ రోడ్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే G+1 హౌస్ అనేది సేల్కి ఉందండి. జస్ట్ ఇది మనకి 50 లక్షలు మాత్రమే. ఇంత తక్కువలో మనకి మెయిన్ రోడ్కి చాలా దగ్గరలో ఉన్న హౌస్ అనేది చాలా రేర్ అది రావటం. సో ఈ హౌస్ అనేది నాకు నిజంగా చాలా నచ్చింది, ఎందుకంటే మెయిన్ రోడ్కి చాలా దగ్గర ఉంది. సో ఈ హౌస్ వచ్చేసి మనకి నార్త్ ఫేసింగ్ హౌస్ వస్తుంది. సో మనకి కార్ పార్కింగ్ ఉంది, అలాగే మనకి 2 వీలర్ సైడ్కి పార్క్ చేసుకోవడానికి కూడా స్టెప్స్ పక్కన ఉంది. ఒకసారి మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే సైడ్ కూడా మనకి 2 ఫీట్ గల్లీ అనేది ఇచ్చారు. అలాగే మనకి ఫ్రంట్ ఆర్చ్ కూడా చాలా నీట్గా ఇచ్చారండి, ఒకసారి మీరు వీడియోలో చూసుకోవచ్చు. సో మీరు కనుక మన ఛానల్ నుంచి హౌస్ కొనాలి అనుకుంటే ఇది వీడియో కదండి, ఏ వీడియో చూసినా సరే హౌస్ అనేది మీకు నచ్చినట్లయితే లోన్స్ అనేది మనం ఖచ్చితంగా ఇప్పిస్తాము. సో మీరు లోన్ గురించి ఎక్కడికో వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. మీ చాయిస్ ఉంటే మీరు బయట చూసుకోవచ్చు, లేదు అంటే మీరు ఇప్పించండి అంటే మేము కూడా ఫుల్ లోన్ అనేది ఇప్పిస్తాం మీకు. సో ఇది మొత్తం కూడా హౌస్ అనేది నార్త్ ఫేసింగ్ ఉంటుంది, 110 గజాలండి. సో 50 lakhs చెప్తున్నారు. సో మీరు ఇప్పుడు దాకా చూసింది ఏంటంటే హాల్, తర్వాత ఇప్పుడు మీరు చూసేది బెడ్రూమ్. మళ్ళీ ఒకసారి హాల్ చూపిస్తాను. సో ఈ హాల్ అంటే హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చారు. సో ఒకసారి మన కిచెన్లోకి వెళ్దాం. ఈ రూమ్ వచ్చేసి మనకి కిచెన్ రూము. సో ఇప్పుడు మనకి ఇదేమో మనకి మాస్టర్ బెడ్రూమ్ అండి. ఈ రూమ్ వచ్చేసి ఈ మాస్టర్ బెడ్రూమ్లో మనకి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉంది. సో రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఉన్నాయండి, 110 గజాలని తక్కువ ఏం లేదు. సో రూమ్స్ కూడా చాలా పెద్దగానే ఇచ్చారు. ఇంకో దీంట్లో ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అండి. ఈ రూమ్ వచ్చేసి మనకి వాష్రూమ్ కూడా మనకి వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. మళ్ళీ ఒకసారి వాల్ ఎంత పెద్దగా ఉండదని మీకు వీడియోలో చూపిస్తాను. సో చూడొచ్చు హాల్ ఎంత పెద్దగా ఉంది ఏంటి అని చెప్పేసి. సో ఒక 10 మందికి భోజనం పెట్టే విధంగా కూడా హాల్ అనేది చాలా పెద్దగా ఇచ్చారు. సో మనకి సైడ్కి వచ్చేసి 2.5 ఫీట్ గల్లీ ఉందండి. అలా మీరు జూమ్ చేసి చూపిస్తాను. మనకి బోర్ కూడా ఉంది. సో వాటర్ కూడా మనకి అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్ ఉంది. ఇది వచ్చేసి మనకి కామన్ వాష్రూమ్. మళ్ళీ ఒకసారి ఫ్రంట్కి ఒకసారి వెళ్దాము. సో చూడొచ్చు మీరు ఫ్రంట్ వ్యూ. సో ఒకసారి మనం పైకి కూడా వెళ్దాము. ఇటువైపు మనకి కార్ పార్కింగ్ చేసుకోవచ్చు. సైడ్కి వచ్చేసి స్టెప్స్ పక్కన 2 వీలర్ కూడా పార్క్ చేసుకోవచ్చు. సో మనకి పైకి వెళ్దాం. పైకి వెళ్ళిన తర్వాత మనకి చుట్టూ కూడా మనకి లొకాలిటీ ముందే ఎలా ఉందని మీకు కూడా తెలియాలి కదా. సో ఇది పైకి వెళ్ళడానికి స్టెప్స్ వచ్చేసి సిమెంట్ రోడ్డు, 30 ఫీట్ రోడ్డు. సో మనకి ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి స్లాబ్ వేసి ఉందండి. జస్ట్ మన రూమ్స్ కట్టుకుంటే సరిపోతుంది. ఒక 5 lakhsలో మనకి రూమ్స్ అనేది వచ్చేస్తాం. సో కింద పోర్షన్ అనేది రెంట్కి ఇస్తే మీకు ఈఎంఐలో కూడా మంచిగా కలిసి వస్తుంది. ఒక వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.